ఇప్పుడు జర్నలిజానికి అర్థం నేర్పినటువంటి ఈనాడు ఇప్పుడు నీచ జర్నలిజానికి అర్థం నేర్పుతోంది. ఎంత నీచంగా జర్నలిజాన్ని వక్రీకరిస్తుందనడానికి సాక్ష్యం సుగాలి ప్రీతి కేసు సిబిఐకి అన్న వార్తలో రాసిన విధానం చూడండి. కర్నూలు జిల్లాకు చెందిన మైనర్ బాలిక సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసుని సిబిఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. మంగళవారం ఈ కేసుపై సమీక్షించిన ఆయన వెంటనే దర్యాప్తు సంస్థకు లేఖ రాసి వెంటనే దర్యాప్తు మొదలుపెట్టాలి, చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ కేసు దర్యాప్తు నీరుగార్చి చేశారట. ఇది ఇక్కడ నీచం. సిబిఐకి అప్పగిస్తున్నట్టు ముక్కుబడిగా జీవో జారీ చేసి చేతులు దులిపేసుకున్నారట. ఆ సంస్థ దర్యాప్తు చేపట్టాలి, ఎలాంటి చొరవ చూపలేదు. ఈ నేపథ్యంలో అప్పట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రీతి కుటుంబం తరపున పోరాటం చేశారు. వాళ్ళకి అండగా నిలబడ్డారు. సుగాలి ప్రీతి కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాల వసతిగృహంలో ఉంటూ 10వ తరగతి చదివేది. ఆమెపై వేధింపులకు పాల్పడి చంపేశారని, తర్వాత ఆధారాలను తొక్కిపెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారంటూ 2017 ఆగస్టు 19 కర్నూలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఐపీసీ 302, 201, రెడ్ విత్ 34, SC ST అట్రాసిటీ నిరోధక చట్టంలోని 3(2)(v), ఫోక్సో చట్టంలో సెక్షన్ 10 కింద కేసు పెట్టారు. పాఠశాల యాజమాన్య ప్రతినిధులను కె జనార్దన్ రెడ్డి, కె హర్షవర్ధన్ రెడ్డి, కె దివాకర్ రెడ్డిలను మొదటి నిందితులుగా పేర్కొన్నారు. తర్వాత దాఖలు చేసిన అభియోగ పత్రంలో మాత్రం అత్యాచారం, హత్య సెక్షన్లు తొలగించారు. నిందితులు ఆత్మహత్యకు పురుగొల్పారని పేర్కొంటూ కొత్తగా ఐపీసీ 300 సెక్షన్ పొందుపరిచారు. ఇది ఇప్పుడు జరిగింది, 2019 ముందే జరిగింది. అప్పుడు కేసు ఎవరు నీరుగార్చినట్టు? జగన్ నీరుగార్చినట్ట, చంద్రబాబు నీరుగార్చినట్ట? వీళ్ళ జర్నలిజం నీచ జర్నలిజానికి పరాకాష్ఠ ఇదే అనమాట. దీనిపై బాధితురాలు కుటుంబ సభ్యులు అప్పట్లో ఆందోళన చేపట్టారు. అత్యాచారం, హత్య జరిగినట్టు వైద్య నివేదికలో తేలినప్పటికీ నిందితులను కాపాడేందుకు ఆ సెక్షన్ తొలగించి అభియోగ పత్రం దాఖలు చేశారని ఆరోపిస్తూ ఉద్యమించారు. అయితే వైకాపా ప్రభుత్వం దర్యాప్తు నీరుగార్చేసిందట. ఏది జరిగింది? కేసు క్లోజ్ చేసేసింది, 306 కిందకి మార్చేసింది తెలుగుదేశం టైంలో. అప్పుడు ఆమె యాజిటేషన్ చేస్తే దాన్ని వైసీపీ టైంలో ఆమె కుటుంబానికి పరిహారం అది ఇచ్చి సిబిఐకి లెటర్ రాస్తే అదేమో నీరుగార్చినట్టంట. కేసు ఛార్జ్షీట్ కూడా క్లోజ్ చేసి 4 పేరాల్లో రాసేసినటువంటిదేమో పర్ఫెక్ట్గా పనిచేసినట్టంట. వీళ్ళది నీచ జర్నలిజం అందామా? ఏమందాం?